डीजे पवन कुमार एक्सक्लूसिव मिक्स फ्रॉम दिल्ली। హలో 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 ఇక్కడ అప్పుడు పక్కన లోపలికి ఎరగమని ఎవరి పేరెంట్స్ కావాలన్నా వాళ్ళకైతే ఏమి ఇచ్చి ముందే చెప్తున్నాయి. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. పిల్లల పద్ధతి మీరు అన్నారు ఒక్క దగ్గర వద్దండి, కొంత దూరం దూరం ఉండండి. అప్పుడే ఇప్పుడు సార్ మన ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కన్విన్స్
బాబు దగ్గర దగ్గర సిద్దిపేట దగ్గర మన మనోరెడ్డి స్కూల్ అదే చెప్పింది మనోడి అదే చెప్తున్నాడు ఇట్లా కూర్చున్నాం ఒకసారి చెప్పండి మీటింగ్ అయిపోయింది విషయం సరే ఏం చేస్తాం స్కూల్ చేస్తాం బాగుంది ఎక్కడ ఉందా ఎక్కడ ఉంది బాబు చిన్న క్లాస్ బాబు వచ్చాను ఎక్కడ ఉన్నాడు వచ్చాను మేరా బర్త్డే బాయ్ తిప్పండి బడికి పోతా అని ఇರ್ತಾರೆ ఇళ్ళకి వేరే చిన్న పిల్లలు పంపండి బయటకు వెళ్ళండి ఇంకా చిన్న పిల్లలు వేరే వాళ్ళని పంపండి తొందర పెద్దలు కూర్చోండి జాలన్స్ కరెక్ట్ ఉందా మరి లేదు జాలన్స్ ఉందా కరెక్ట్ సామాన్లు కూడా అరే ఒకటి జాగ్రత్త మీరు దించేయండి అలా దించేయండి ఊగా ఊగా అట్లే ఉండు ఆగు ఆగు ఇది అయిన తర్వాత ఆట మీది గుండెలకు చాక్లెట్
అయిపోయింది మెల్ల మెల్ల ఒక్కలు లైన్ 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 రావు ఒకరు ఓనే దిగు మెల్ల దిగు ఓకే పట్టుకో పట్టుకో మెల్ల మీరు కొంచెం బాగా పిల్లలు ఉండదు పడద్దు ఏంటో ఒక స్కూల్ కప్తాయి ట్రైనింగ్ అయితే ఉండదు బయట అయితే జరూరి అమ్మ వాళ్ళ దగ్గర పోరి మమ్మీ దగ్గర మమ్మీ దగ్గర పట్టు గట్టిగా బస్ బస్ ఇది పెట్టాలి కూర్చోబెట్టాను రామ్మని రామ్మని చిటి చిటి మీరు అటు జరిగి జరిగిందండి
చేయడం జరుగుతుంది. మరి ముందుగా వారి యొక్క కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మా పాఠశాల విద్యార్థుల తరఫున మరియు ఉపాధ్యాయులందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి మంచి ఆయురారోగ్యాలను మంచి ఉన్నత స్థితిని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ నాగిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నాగిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు. మీకు కూడా ముందు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ తర్వాత మంచి ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి ముందుగా నాగిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఒక బర్త్డే సాంగ్ ప్లే చేయడం జరుగుతుంది. సౌండ్ ఎక్కువ శాస్త్ర మూమెంట్ రేట్ పైకనే అమ్మా शांति निकेतन राकेलो शांति निकेतन राकेलो చాలా మంచి ప్రదర్శన సమయభావం దానికి ముందుగా ఈరోజు మన కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శ్రీ డాక్టర్ ఉల్లాల శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సింది. ఆ తర్వాత విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి మన
ఎంఈఓ జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండల విద్యాధికారి గారు శ్రీమతి గాయత్రి మేడం గారు వేదిక మీదకి రావాల్సింది. ఆ తర్వాత గౌరవ అతిథులు ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి గంగాధరి సౌమ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రామ సర్పంచ్ శ్రీ జక్కుల తిరుపతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత మన ఎంపీటీసీ శ్రీ దమ్మ సురేందర్ రెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత మన ఆత్మీయ అతిథులు ఎస్ఎంసి కోఆప్షన్ మెంబర్ శ్రీ దమ్మ గంగారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత మన స్కూల్ కాంప్లెక్స్ జెడ్పీహెచ్ఎస్ కల్లడ హెడ్ మాస్టర్ శ్రీ రాజమౌళి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన పాఠశాలకు పార్క్, ఆ తర్వాత షూ మరియు సాక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వారు ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది మన ప్రాథమిక పాఠశాల 60 సంవత్సరాల చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా మనము ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు వారు మన పాఠశాలపై ఉన్నటువంటి ప్రేమతో, మన గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతో వారు ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చారు. వీరు ఇప్పుడే కాకుండా గతంలో కూడా ఆజాదీగా అమృత్ 75 వసంతాలు పూర్తి చేసుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారు హై స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు మన స్కూల్ పిల్లలకు కూడా కంపాక్స్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వారు ఏ కార్యక్రమానికైనా కూడా నన్ను పిలిచి నేను తప్పకుండా వస్తాను, ఏ కార్యక్రమానికైనా నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి వారు ఆ సందర్భంలోనే హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మొన్న విద్యా సదస్సు నిర్వహించుకున్నప్పుడు కూడా వారు అతిథిగా ఇచ్చేసి ఆ రోజే పిల్లలందరికీ కూడా నేను షూస్ ఇస్తానని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని ఈరోజు వారి యొక్క కుమారుని యొక్క బర్త్డే సందర్భంగా షూ సాక్స్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి సంబంధించినటువంటి ఈ పార్క్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. వారికి మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు బడికి గుడికి సేవ చేస్తే చాలా మంచిది అని అనుకుంటారు. అయితే గుడికి ఎవరైనా చేస్తారు, బడి అనేసరికి ఏమవుతుంది, అది గవర్నమెంట్ స్కూల్ కదా, మనం ఎందుకు పట్టించుకోవాలి, గవర్నమెంట్ చూసుకుంటుంది, దాని గురించి మనం చేయాల్సింది ఏముంటుందని చెప్పి అందరూ వెనకడుగు వేయడం జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో మన నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ పిల్లలందరికీ కూడా సహాయం చేస్తే వాళ్ళకు దీనిలో ముఖ్యంగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే పేద పిల్లలే మన గవర్నమెంట్ స్కూళ్ళకు రావడం జరుగుతుంది. మరి అటువంటి పిల్లలు మన గ్రామ పిల్లలే కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాల ద్వారా మన ముందుకు రావడం జరిగింది. మరి ఈ విధంగా వారు చేస్తున్నందుకు వారికి మళ్ళీ మన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఒక పేద పిల్లలే కాకుండా అన్ని వర్గాల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని మన ప్రభుత్వం కూడా మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగానే మన పాఠశాల లోపల ఇప్పుడు వివిధ నిర్మాణాలు చేయడం జరుగుతుంది. ఆ కిచెన్ షెడ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, తర్వాత ప్రతి రూమ్ లోపల కూడా ఎలక్ట్రిఫికేషన్, ఫ్యాన్స్, ఆ తర్వాత ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేస్తారు, మంచినీటి వసతి, ఇంకా కాంపౌండ్ వాళ్ళు, ఇవన్నీ నిర్మాణాలు కూడా ప్రభుత్వం తరఫున చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారు అన్ని వర్గాల పిల్లల్ని ఆకర్షించడానికి పాఠశాల లోపల అన్ని వసతులు ఉన్నట్టయితే అందరు కూడా వస్తారనే విషయం, దాని ద్వారా అందరినీ ఆకర్షించడానికి మన ఊరు మన బడి ద్వారా బడులను సుందరీకరించడం అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వము మరియు మన మధుసూదన్ రెడ్డి లాంటి వారు కూడా ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయడం ద్వారా పాఠశాలల్లో మంచి వసతులు అనేటివి ఏర్పడి అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క చక్కని వాతావరణాన్ని మనకు కల్పించిన మధుసూదన్ రెడ్డి గారు వారి కుమారుని జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్ని కూడా బలోపేతం చేయడానికి
వారి యొక్క చేయూతను మన పాఠశాలకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన వేదికపై ఉన్న ముఖ్య అతిథులు తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా మీ యొక్క సందేశాలను ఇస్తూ పాఠశాలను ప్రోత్సహించాలని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని గమనించి ఆటల యొక్క ప్రాముఖ్యతను గమనించి ప్లే మెటీరియల్ అందజేసినందుకు ధన్యవాదాలు. అలాగనే గ్రామస్తులందరూ కూడా పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్కి పంపకుండా చిన్నపిల్లలందరినీ అంగన్వాడీకి పంపించాలి. అంగన్వాడీలో కూడా ఆటపాటలతో కూడిన విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పాఠశాల హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి గారు. సభకు నమస్కారం. పిల్లలందరికీ శుభాశీస్సులు. మరి సంతోషకరమైనటువంటి ఈరోజు మానవ సేవయే మాధవ సేవ అనే భావన కలిగి ఉన్నటువంటి స్ఫూర్తి ప్రదాత గ్రామ వాస్తవ్యులు అడ్వకేట్ గారైనటువంటి మధుసూదన్ రెడ్డి గారికి మరి మా పాఠశాల తరఫున ఈ పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే ఎంత ఉన్నా దానగుణం కావాలి. దానగుణం లేనిది ఈ పనులు ఎవరు చేయలేరు. అయితే మనకు ఎంత ఉన్నా సరిపోదు. కాబట్టి
మానవ సేవ చేయాలనే ఉద్దేశంతో మరి చిన్నాళ్ళైనటువంటి వీళ్ళకి ఈ ఆటల యొక్క తర్వాత షూ ప్రోగ్రామ్స్, సాక్స్, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేసినటువంటి వారికి మరి వాళ్ళ కొడుకు పుట్టినరోజునటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి మా హై స్కూల్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి మరి మా హై స్కూల్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ గ్రామంలో 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డ్స్ లోపల సర్వే చేయించాం. బలోపేతం చేసుకుంటేనే మన పాఠశాలలు నిలబడతాయి. కార్యక్రమానికి అతిథిగా మన పిల్లల శ్రీనివాసరెడ్డి గారు డాక్టర్ గారు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది ఇంతే కాకుండా మనకు ఇప్పుడు ప్రోగ్రాం అంటే మనము విలేజ్లో ఏది ఒక చేద్దామన్నా కానీ కొంతమంది ధైర్యం లేక కాదు, లేకపోతే పైసలు లేక కాదు, లేకపోతే ఎందుకు పెట్టాలని కాదు. ఎన్ని కార్యక్రమాలు జరిగినా కానీ ఎన్ని అక్కల్లా చూసినా కానీ సరే ఒక 100 రూపాయల నుంచి ఒక 1,00,000 రూపాయల దాకా ఎంతో సాధారణ చేసేటట్టు ఊళ్ళే జనాలు కానీ ఏ కులస్తులని కనుక ముందుకు రావాలని కోరుతున్నాను. నమస్తే. ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ ఎల్లా శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి హాస్పిటల్ చాలా బిజీ ఉంటుంది. వారి అరుణ హాస్పిటల్ మేడం ఎండి డిజిఓ గారు
అంతా కార్యక్రమం విడిచిపెట్టేసుకొని మన స్కూల్ కోసం ప్రత్యేకంగా పిల్లగానే వచ్చేసినందుకు గుళ్ళపేట గ్రామ పంచాయతీ తరఫున స్కూల్ భద్రత ప్రత్యేక తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఎన్నో డబ్బులు పెట్టేసుకొని పార్టీకి చేసుకుంటాము, దావతులు చేసుకుంటాము, బర్త్డే అనగానే చాలా ఖర్చు పెడుతుంటాం. ఈరోజు నా అబ్బాయి పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ వేదిక అందించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, అందరికీ స్టాఫ్కు, నాకు సహాయ సహకారం అందించిన సర్పంచ్ గారికి, దమ్మరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకు ఇది కాన్సెప్ట్ పెట్టుకున్నానంటే లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ హై స్కూల్లో పిల్లలు నాకు స్కూల్ బ్యాగ్స్ కావాలని చెప్పారు. పిల్లలకు స్కూల్ బ్యాగ్ నేను ఇవ్వడం జరిగింది. ఈ గుళ్ళపేటకి ఎన్నో చేసినాము, రోడ్లు ఇచ్చినాము, ఎన్నో చేసినాము. కానీ నాకు ఎప్పుడు ఉత్సాహం జరిగిందంటే నీ విలేజ్ కార్లో పోతా ఉంటే ప్రతి ఒక్క పిల్లలు నమస్కారం చేయడము, విజ్ చేయడము, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుండి నా గుళ్ళపేట గవర్నమెంట్ స్కూల్కు చేయాలని నిశ్చయించుకున్నాను. ఇది కాదు, దీని ఫ్యూచర్ లోపల ఇంకా మీకు ఏది కావాలంటే చేస్తాను. బట్ మీరు చదువుకొని ఇక్కడ విద్య అభ్యసించి ఇదే హై స్కూల్ చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేరే స్కూల్ వెళ్ళకండి దయచేసి. మీకు ఏం కావాలన్నా మీ సహాయ సహకారం అందిస్తాను. అదేవిధంగా ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి జైత్యాల జిల్లాలో ఉన్న వ్యాపారవేత్తలు, విద్యా సంస్థల అధిపతులు, న్యాయవాదులు, డాక్టర్స్ కానీ మీ నెల లోపల ప్యాకెట్ ఎంత ఖర్చు పెట్టిస్తారో అంటే బర్త్డేకి కానీ మ్యారేజ్ కానీ ఇతర చేస్తూ ఉంటారు కదా, దాని ఒక 10%, 1% అయినా కూడా ప్రభుత్వ పాఠశాలకు చెల్లిస్తే మీరు తోడ్పాటు చేసిన వాళ్ళు అవుతారు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో అనగానే వీళ్ళు ఉంటారు, చాలా వీక్ సెక్షన్స్ వస్తారు. వీక్ సెక్షన్స్ వెళ్ళి అందరు స్కూల్ లోపల గుళ్ళపేట స్కూల్ వ్యాన్ వస్తుంది. స్కూల్ వ్యాన్ రాగానే వాళ్ళు షూ వేసుకొని, సాక్స్ వేసుకొని, టై కట్టుకొని పోతా ఉంటారు. వాళ్ళ స్కూల్ లోపల వాళ్ళు ఫీజు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు అన్ని వాటర్ ప్రొవైడ్ చేస్తారు, గేమ్స్ ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ గవర్నమెంట్ స్కూల్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అబ్బే అక్కడ ఏమున్నాయో ఐటమ్స్ విలేజ్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఎందుకు పోతారు? పోరు. ఆ కాన్సెప్ట్ తోటి నేను ఇది కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నా సూచన, ఎవరైనా డబ్బులు ఉంటే ఉన్న దాంట్లో కొద్ది సేవ చేయాలంటే స్కూల్ చేయండి. అందరికీ ఈ పిల్లలే రేపటి భారత పౌరులు అవుతారు కాబట్టి వీళ్ళు తీర్చిదిద్దిన అవుతారు కాబట్టి మీరు అందరి సహాయకాలు కోరుకుంటున్నాను. దీనికి వచ్చేసిన ముఖ్య అతిథి శ్రీనివాస్ రెడ్డి గారి ప్రత్యేక తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉంటున్నారు 99 ఉన్న వాళ్ళు ఇంకొక 100 రూపాయలు కలిపితే 100, 99కి 1 రూపాయి కలిపితే 100 అవుతుంది అని ఆలోచిస్తూ ఇంకా కోట్లకు పడగలెత్తే ధనవంతులు ఉన్నారు. కానీ ఉన్న దాంట్లో సంతోషంగా ఇట్లా సమాజ సేవ చేయడం చాలా మంచి విషయము, చాలా సంతోషంగా ఉన్నది. పెద్ద గవర్నమెంట్ స్కూల్స్ని ఇలా ప్రోత్సహించడం కూడా చాలా బాగుంది. ఈ దేశం ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు కమలారాయణ మేడం గారు, ముఖ్య అతిథులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంఈఓ మేడం గాయత్రి మేడం గారు, మరి కార్యక్రమ ప్రదాత, నేటి కార్యక్రమానికి హాజరైనటువంటి దాత నాగిరెడ్డి మల్సూర్ రెడ్డి గారు, సర్పంచ్ తిరుపతి గారు, దమ్మగంగారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎస్ఎంసీ చైర్మన్, మిగతా అందరికీ నా యొక్క నమస్కారములు. విద్యార్థులకు శుభాశిస్తులు. గౌరవ పోషకులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈనాటి రోజులలో ప్రభుత్వ పాఠశాలలు చాలా చిన్న చూపుకు గురవుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ తోటి ప్రైవేట్ పాఠశాలకు, మరి అదే ఇంగ్లీష్ మీడియంని మన ప్రభుత్వం అన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ తమ యొక్క యాటిట్యూడ్ కొంత మార్చుకొని మన ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిచ్చినట్టుంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు బతికి
బట్టగట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ మన గుల్లపేట పాఠశాలలో మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి 70 పైన విద్యార్థులు 76 వరకు ఉన్నట్టు తెలిసింది. మంచి స్ట్రెంత్ ఇది. మరి ఈ స్ట్రెంత్ను మనము ఇంకా పెంచుకున్నట్టుంటే మనకు పోస్టుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే విద్యార్థుల సంఖ్య పెంచితే పోస్టుల సంఖ్య వస్తుంది, విద్యార్థుల సంఖ్య తగ్గినట్టుంటే పోస్టుల సంఖ్య కూడా పోతుంది. కాబట్టి రేషనలైజేషన్లో భాగంగా తీసేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము పోస్టులను పెంచుకుని పాఠశాలను పురోభివృద్ధిలో జరపాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులు మరి ఇక్కడే ఉన్నటువంటి ఆనుకొని మన హై స్కూల్లో చదివే విధంగా కూడా కొంచెం గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్దలు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మన కాంప్లెక్స్లో ఉన్నటువంటి స్కూళ్ళలో చాలా లీస్ట్ స్ట్రెంత్ ఉంటుంది మన హై స్కూల్. సో దాన్ని మనము బ్రతికించాల్సినటువంటి ఒక ఆవశ్యకత అందరి మీద ఉంది. ఎందుకంటే వేరే స్కూళ్ళకి వెళ్ళడం అనేది మనకు కొంచెం బాధాకరమైనటువంటి ఒక విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయ వనరులను వినియోగించుకోవాలి. మనం ఆ వనరులతోటి నడిమిచ్చిందో
వెండర్స్ని కూడా ఇదే ప్రాంగణంలో నడపడానికి వారు చేస్తున్న కృషిని బట్టి కూడా వారిని అభినందిస్తూ సమయాన్ని గ్రామ సర్పంచ్ కల్పిస్తుంది. ఈరోజు కార్యక్రమం మనకు చేసినటువంటి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అలాగే ఎంఈఓ గాయత్రి మేడం గారికి, అలాగే రాజమౌళి సార్ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ అంగన్వాడీ సూపర్వైజర్ మేడం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, యువకులకు, గ్రామ పెద్దలకు, నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు గుల్లపేట వాస్తవ్యులు వాళ్ళ కుమారుడు జన్మదిన సందర్భంగా ఈరోజు పాఠశాలలో మనకు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ వస్తువులు, అలాగే షూస్, సాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ కుమారుడు జన్మదిన సందర్భంగా దాదాపు 1,00,000 రూపాయల వరకు విలువైన వస్తువులు పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి తమ వంతుగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పేసి గతంలో కూడా పాఠశాల విద్యార్థులకు బ్యాగ్స్ కానీ స్లేట్స్ హై స్కూల్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కార్యక్రమం చేసుకుంటూ గ్రామంలో అందరికంటే ముందంజలో ఉండుకుంటూ తన అమూల్యమైన సేవలు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కుమారుడు గారైన నాగిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే వాళ్ళు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని కోరుకుంటూ, అలాగే గ్రామంలో కూడా ఎంతోమంది దాతలు ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే గుడికి చాలామంది విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ బడి అంటే ప్రభుత్వ పాఠశాలలో కనుక చిన్న చూపు ఉంటుంది. కానీ తను పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు కూడా మంచి విలువైన వస్తువులు అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇలాంటి మీ సేవలు కూడా ఇంకా ప్రతిసారి మాకు పాఠశాలకు అందాలని కోరుకుంటున్నాం. అలాగే గ్రామంలో ఇక్కడ ఇంకో 3 టీచర్లు ఉంటే వాళ్ళని కూడా డిప్యుటేషన్ మీద తీద్దామన్న ఆలోచనలు ఉంటుండే. కానీ మా గ్రామస్తులందరి సహకారంతో, పాలకవర్గం సహకారంతో, గంగారెడ్డి మామ వీళ్ళందరి సహకారంతో ప్రైవేట్ పాఠశాలలకు పంపించకండి, ప్రైవేట్ పాఠశాలలతో పాటు గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా ధీటుగా మన విద్యాభ్యాసం అందిస్తారు అని చెప్పి వ్యాన్లను ఆపడం ద్వారా మేము స్ట్రెంత్ పెంచుకోవడం జరిగింది. దానికి కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం సహకరించిన వల్లనే ఈరోజు స్ట్రెంత్ పెరిగింది. వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే ఈరోజు ఈ 100 మంది పిల్లలు స్ట్రెంత్ ఉండడం వల్లనే గవర్నమెంట్ ప్రభుత్వం అనేది ప్రాజెక్టు కింద మన ఊరు మనబడి అనేది తీసుకోవడం జరిగింది. స్ట్రెంత్ ఉండడం వల్ల ఇక్కడ మనకు కాంపౌండ్ వాల్ నిర్మాణం, అలాగే కిచెన్ షెడ్, టాయిలెట్స్, మళ్ళీ ఎలక్ట్రిఫికేషన్, డ్యూల్ డెస్క్లు, డిజిటల్ ప్రొజెక్టర్ లాంటి వస్తువులన్నీ మనకు రావడం జరుగుతుందనంటే మన పాఠశాల సెలెక్ట్ కావడం ద్వారానే. ఇక్కడ అంగన్వాడీస్ కూడా పిల్లలు పంపిస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఏంటంటే గ్రామంలో ఎంతోమంది చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కొన్ని కార్యక్రమాలకు ఎంతో డబ్బులు వృధా చేస్తూ జరుగుతుంది. వాళ్ళ జన్మదిన సందర్భంగా ఏదేదో జరిగే అలవాటు. విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, అదేవిధంగా ప్రథమ పౌరుడైనటువంటి తిరుపతి గారికి, మన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే గంగారెడ్డి సార్ గారికి, అదేవిధంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజమౌళి సార్ గారికి, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్రబాబు సార్ గారికి, ఐసిడిఎస్ ఆఫీస్ మేడం గారికి, జనని గారికి, అదేవిధంగా గంగారెడ్డి సార్ గారు, అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల యొక్క ఎస్ఎంసీ చైర్మన్, విచ్చేసినటువంటి తల్లిదండ్రులు, అలాగే అంగన్వాడీ టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులకు నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా దాత రూపం లోపల విష్ణువర్ధన్
రెడ్డి గారి యొక్క ఫాదర్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారికి శుభాభినందనలు. ఈరోజు మన పాఠశాలలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు పాఠశాల లోపల మనోవికాసానికి గాను 1,00,000 రూపాయల పైన ఖర్చు పెట్టి పిల్లలు ఆడుకునే విధంగా ఇచ్చినటువంటి దాత మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా మన ఊరు పిల్లలు ఉండాలనే సదుద్దేశంతో షూజు సాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. మనం పైన మెరుగులతో చూసినటువంటి ప్రైవేట్ పాఠశాల పిల్లలు వెళ్తుంటే వీళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే అబ్బా మా పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలనే ఆలోచన అందరి పిల్లలకు వస్తే అందరి పేరెంట్స్ కూడా వస్తుంది. వాళ్ళకి ఏమి తీసుకోము అనే విధంగా మన పాఠశాల విద్యార్థులకు టీచర్ రంగని ఏమంటారు ఫస్ట్ ఇంత మెల్లగా మరి అంతే ఇంకేం వస్తుంది ఇంకా వెరీ గుడ్. ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి. ఓకే చెప్తే ఇప్పుడు నేను చెప్పేదాన్ని వింటారా మంచిగా? మీరు ముచ్చట్లు పెడతారా? మంచిగా వింటారు కదా? ముఖ్యంగా అందరికీ ముందుగా నమస్కారాలు తెలుపుతూ, ఫస్ట్ ఏదన్నా బర్త్డే అనుకోరు, మీరు అందరూ ఏం చేస్తారు బర్త్డే రోజు? హ్యాపీ బర్త్డే అంటే ఎవరి హ్యాపీ బర్త్డే? మీకు హ్యాపీ బర్త్డే కదా. నీ బర్త్డే రోజు నువ్వు హ్యాపీగా ఉంటావు, అంతే కదా? వెరీ గుడ్. సో కానీ ఇవాళ విష్ణు ఏం చేసిండు, విష్ణువర్ధన్ రెడ్డి ఏం చేసిండు అంటే ఎవరన్నా ఒకరి బర్త్డే రోజు వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది పొద్దున్న లేచి మంచిగా కొత్త బట్టలు వేసుకొని కేకులు కట్ చేసి స్కూల్కి వచ్చి సంతోషంగా అందరికీ చాక్లెట్లు వంచి అన్నీ చేస్తాం కదా మనం. మీరు చేస్తారు కదా రోజు, చిన్నప్పుడు మేము కూడా చేస్తాం, మీరు కూడా చేస్తారు. కానీ విష్ణు ఏం చేసిండు, విష్ణు వాళ్ళ డాడీ మా అన్న ఈరోజు ఏం చేసిండ్రు, పిల్లలందరికీ స్కూల్ మంచిగా డెవలప్ చేద్దాం. రోజు మా పిల్లలు చాలా మంచి పిల్లలు ఉన్నారు మా ఊర్లో, ఆడుకుంటారు, చదువుకుంటారు మంచిగా అని చెప్పి ఇవన్నీ తీసుకొని వచ్చిర్రు మన కోసం. కొనుక్కొచ్చి మంచిగా చుట్టూ బొంగులు పెట్టి అక్కడ ఆడుకునేందుకు పెట్టిరు. మీరు అడ్డం పడ్డ దెబ్బలు తెలియకుండా పెట్టినా. ఇప్పుడు అక్కడ పోయి మీరు అది కొద్దిగా స్టార్ట్ చేసి అక్కడ పోగానే ఒక్కొక్కరి ముఖాలలో చూస్తుంటే ఎంత సంతోషం అనిపించింది. ఒక్కొక్కరు ఎంత మంచిగా ఆడుకున్నాం కదా, హ్యాపీగా ఉందా లేదా? సో ఇంతమంది పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే నిజంగా విష్ణు మంచి పని చేసింది కదా బర్త్డే రోజు. సో మనం కూడా ఇప్పుడు మీరేమో అవి ఎక్కుదాం దిగుదాం అని ఆడుకుంటూ హ్యాపీగా ఉన్నారు, అవునా? స్కూల్కి వచ్చి ఇంత హ్యాపీగా ఉన్నారు ఎప్పుడన్నా? స్కూల్కి వచ్చినట్టు ఏడ్చుకుంటూనే వస్తారు రోజు, ఏదో బలవంతంగా వచ్చినట్టు. సో మీకన్నా ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటుంటే మీ మమ్మీలు కెమెరాలు పట్టుకొని ఎంత మంచిగా ఆడుతున్నారు, నా పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారని ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అన్నీ మర్చిపోయారు, మీరు అన్నీ మర్చిపోయారు, ఎక్కడున్నావు మీ పేరెంట్స్ అన్నీ మర్చిపోయారు. ఎంత హ్యాపీగా ఉందంత కదా. సో ఇది చేసింది ఎవరు కార్యక్రమం ఈరోజు? విష్ణువర్ధన్ రెడ్డికి మరోసారి హ్యాపీ బర్త్డే. నిజంగా విష్ణు చాలా ఈ బర్త్డే రోజు అంటే అందరు బర్త్డే చేసుకుంటారు, అందరు ప్రతి సంవత్సరం వస్తుంటుంది, పుడుతుంటారు పోతుంటారు. కానీ ఇంత గొప్పగా ఆలోచనతోటి ఇంతమంది పిల్లల్లో సంతోషాన్ని కల్పించినటువంటి విష్ణుకు మనందరి తరఫున మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ, అన్న మీరు ముందుండి నిజంగా అంటే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు స్కూల్ తరఫున అంటే మీరు ఎన్ని ఇచ్చినా. ఇప్పుడు ఏదైనా పెద్ద ఫంక్షన్ ఇప్పుడు ఊర్లే గొప్పగా మనం చూపెట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? మొత్తం ఒక 10 మేకలు గొర్రెలు అవి ఇవి కోస్తాం, మంచిగా బిర్యానీ వండుతాము, భోగాలు పెడతారు, అందరు కూడా అంతా మంచి పెడతాం. చేద్దామా? ఇక మస్తు చెప్పుకుంటాం, అబ్బా ఏం చేసిండు ఫంక్షన్ అంటే అట్లా చెప్పుకుంటారు. నిజమవుతుంది 21 పుట్టకాలం 21 అన్నీ ఏ ఫంక్షన్లు చేసినా, ఆడపిల్లల ఫంక్షన్లు చేసినా లాస్ట్కు ఆ బలగన్ సినిమా లెక్క మొన్న చనిపోయినా కానీ అదే చెప్తున్నాం మనం, అంతేనా? కానీ అవి ఎన్ని రోజులు ఉంటాయి మనకు? 2 రోజులు 3 రోజులు ఎక్కువకైతే వారం రోజులు చెప్పుకుంటూ పోతుంది. కానీ ఇవి పర్మనెంటా? ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ సర్పంచ్ నేను ఎప్పుడో చదువుకున్న ఈ స్కూల్లో మళ్ళీ స్కూల్కు సేవ చేసే అవకాశం వచ్చిందంటే ఎన్నేళ్ళ కింద చదువుకున్నాయని మర్చిపోయిందా? మీరు కూడా
ఇట్లనే చదువుకోవాలి, ఇంత గొప్పగా కావాలి, ఇది చేయాలనే ఉద్దేశంగా మా పిల్లలు సంతోషంగా ఉండాలి, మా ఊరు పిల్లలు మంచిగా ఉండాలనే విషయంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. అవునా? ఇప్పుడు మరి సరే ఒక్కరోజు 1 గంట ఆడుకుంటేనే మీ పేరెంట్స్ ఇంత సంతోషంగా ఉన్నారు. వినాలి, ఇటే వినాలి, నేను చెప్పేది వినాలి. పేరెంట్స్ ఇంత సంతోషంగా ఉన్నారు. నిజంగా మీరు మంచిగా చదువుకొని రేపు డాక్టరు, కలెక్టరు, పెద్ద పెద్ద పోస్టర్లు, నిజంగా ఇప్పుడు పోలీస్ లెక్క యాక్టింగ్ చేసింది కదా మన వాడు, సూపర్ అదరు. అందరు బాగా చేసారు పిల్లలు. దొంగేషన్ వేసింది ఎవరు? సో మీరు గుడ్ వీడి ఇక్కడ ఉన్నాడు, నేను గుర్తుపట్టిన. సరే, అయితే మీరు ఇక్కడ ఒక 5-10 నిమిషాలు ఇంత సంతోషంగా మీరు ఉంటేనే మీ తల్లిదండ్రులు అంతా హ్యాపీగా ఉన్నారు. నిజంగా రేపు మరి మంచిగా చదువుకొని గొప్ప వాళ్ళు అయితే ఎంత హ్యాపీగా ఉంటారు? హ్యాపీగా ఉంటారా లేదా? బాగుపడదా లేదా మంచిగా చదువుకుంటే? మరి చదువుకుందాము మంచిగా, చదువుకుంటారా? మస్తు టాలెంట్ ఉందిరా మీ లోపల. నేను చూసినా కదా, డాన్సులు చూసినా, మీరు అక్కడ ఎగిరేది, దునికేది, ఆడేది చూసినా, చాలా టాలెంట్ ఉంది. చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మస్తు టాలెంట్ ఉంది, ఆ అమాయకత్వం ఉంది, ఆ హుషారుతనం ఉంది. 100% మీరైతే మంచిగా చదువుకుంటారు. పోలీస్ అవుతాం, వెరీ గుడ్. సో ఇది ఎప్పటికీ ఇంతే హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్నగా ఉండాలి. మాకు గొప్పదనం కోసం 4-5 అది నడిచేది లేదు, పోయేది. 2 పిల్లలు వస్తారు, వాళ్ళు గంట సేపు కూర్చొని పెడతారు, ఇంత తిని పెడతారు, ఇంటికి పంపిస్తారు. అయ్యేది లేదు, పోయేలేదు అంత. కానీ ఇక్కడ 3 కలిపి ఎన్ని స్కూళ్ళల్లో, ఎన్ని ఊర్లలో మేము చెప్పిన ఒకటి ఆలూరులో, రాయకల్ మండల ఆలూరు ఒకటి చేసారు, తర్వాత ఇదే విషయం. సో ఇంత గొప్పగా అన్ని కలిపి ఒక దగ్గర ఊరోళ్ళందరూ ఒప్పుకున్నాడు కూడా. మీ పిల్లలు అంటే 2-3 ఉన్న పిల్లలు అది నడువే ఎప్పటినా. ఆ మనోళ్ళే, మన ఇంటి పక్క వాళ్ళు, మన పక్క వాడోళ్ళు, వీళ్ళందరూ అందరం కలిసిమెలిసి ఉందో ఎప్పటికీ జీవితాంతం అనుకుంటుంటారు రిలేషన్. ఇప్పుడు ఏం లేదు, ఎవరు ఏ ఊరు పోతురో తెలియదు, ఎవరు ఏ బడికి పోతురో తెలియదు, ఎవరు ఏ ఊరు చదువుతురో తెలియదు, అసలు పక్కింటోడ కూడా తెలియని పరిస్థితి పిల్లలకు. మీకు తెలిసింది ఈ జనరేషన్, మీ తర్వాత ఏ ఊరు ఎవరికి తెలియదు. ఉంది కదా దేశభక్తికి సంబంధించిన పాట, నెక్స్ట్ వాళ్ళు కూడా రెడీగా ఉండండి. నెక్స్ట్ బలగం మూవీకి సంబంధించినటువంటి సాంగ్ టీమ్ రెడీగా ఉండండి. వెళ్ళిపోతారా సార్? ఒక 5 minutes. ఓకే, చిల్డ్రన్స్ ఒక 5 minutes వెయిట్ చేయండి. సార్ హాస్పిటల్లో బిజీ ఉన్నాయి, చాలా మంది పేషెంట్లు ఉన్నారు. టైం వేస్ట్ అయితే వాళ్ళు అక్కడ సఫర్ అవుతారు. కాబట్టి ఒక 5 minutes మీరు సైడ్ తీసుకోండి. 5 minutes సైడ్ కూడా అండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళంతా ఏదో ప్రాబ్లమ్తో హాస్పిటల్ మీరు సైడ్కి ఉంటే ఒకసారి సార్ మీరు అక్కడికి వెళ్ళారు. షూస్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది ఇప్పుడు. మరి నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి బర్త్డే. అరే చూడాలి రా, చూడండి. అంకుల్ ఇటు చూడండి, అందరికి ఇవ్వడం జరుగుతుంది. ముందుకెళ్ళండి. ఈ బయట టీషర్ట్ పిల్లలు ఓకే, అమ్మాయిలు మీరు వెనక కొన్ని ఇది ధర్మపురి ప్రాపరు. ఇక్కడ జగిత్యాల పాత డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద హాస్పిటల్ ఉన్నది, శ్రీ శ్రీనివాస నర్సింగ్, అరుణ నర్సింగ్. మరి యొక్క ఫ్యూచర్ను మరి మార్చేటువంటి శక్తి ఒక ఎడ్యుకేషన్తోనే, చదువుతోనే సాధ్యమైనటువంటి విషయాన్ని నమ్మి చాలా సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేసిర్రు. మరి ఇక నుంచి కూడా మన స్కూల్కి కూడా వాళ్ళు సేవలు అందించడానికి సుముఖంగా ఉన్నారు. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని పేరెంట్స్ అందరూ కూడా సార్ చెప్పినటువంటి సూచనలు మనం పాటించినట్టయితే సార్ కూడా మన స్కూల్కి ఇంకా కూడా అనేక రకాలుగా ముందుకు వెళ్ళడానికి ఈ సందర్భంగా తోడ్పాటు చేయూత అందించాలని కోరుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సందర్భం థ్యాంక్ యూ సార్. గట్టిగా
చేద్దాం, ఏమేమి కావాలి మీరు చెప్తే దీనికి సంబంధించి. హాయ్. ఆకలి అవుతుంది. తీసుకున్నాం మేడం. అంటే కేవలం ఏదో లెసన్స్ చెప్పడము, ఎగ్జామ్ పెట్టడము, మార్క్స్ వేయడం కాకుండా ముఖ్యంగా సార్ జంక్ ఫుడ్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి, బ్యాలెన్స్ ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలని సార్ గారు చెప్పారు. వాటిని మేము లాస్ట్ అకాడమిక్ ఇయర్ లోపల లెసన్ రూపంలో చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాటిని ఏదైతే బ్యాలెన్స్ ఫుడ్, డైట్ ఫుడ్ ఉందో थाम लो दिल को सब ये ज़मीन चूम कर सबको झूम कर ऐ वतन जान जा जान मन ये समा ये बहार दिल विदा जान सा ऐ वतन जान जा जान मन ये समा ये बहार दिल फिदा जान सा जलवा तेरा जलवा तौबा मेरी तौबा मेरी निगाहें करती है मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा जलवा तेरा जलवा మా పాఠశాలలో బర్త్డే ఎవరిది ఏ అబ్బాయిది అమ్మాయిది కానీ జరుపుకున్నప్పుడు మేము బర్త్డే సాంగ్ కూడా వారికి పాడి వారికి సంతోషాన్ని కలిగించే ఆనవాయితీ పాఠశాలలో ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా వచన్కి మరియు బిట్టు గారికి కూడా
బర్త్డే సాంగ్ పాడి మనము గ్రీటింగ్స్ తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ బిట్టు అండ్ వచన్, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ డియర్ బిట్టు and Vachan, many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Bittu Vachan. Many greetings to you. Many greetings to you. మన చిన్నప్పుడే చిన్ననాటనే విద్యార్థులను శారీరకంగా మానసికంగా విద్యాబుద్ధుల సదుద్దేశంతో నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి అడ్వకేట్ గారు తను మీ సొంత గ్రామస్తుడు అయి సొంత ఊరిని కన్న తల్లిని సొంత ఊరిని కూడా మరవద్దు అని అంటారు. అంత మంచి మనసుతో చేసిన ఈ యొక్క కార్యాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
మీరు ఉండాలి సార్, మీరు ఇంపార్టెంట్, మేము కాదు. సార్ రాజమౌళి సార్